ఓకే, వెల్కమ్ టు మన సిద్దిపేట అడ్డా. సో ఇన్స్టాగ్రామ్లో మన సిద్దిపేట అడ్డాలో ఇవాళ మీకు ఒక చిన్న టాస్క్ పెట్టడానికి వచ్చాము. సో మీకు ముందుగా గణేష్ ఉత్సవం శుభాకాంక్షలు. నుంచి మీ స్కూల్లో యూజ్ చేసినటువంటి ఒక వస్తువు, ఓకే, చాలా రోజుల నుంచి వాడారు అన్నట్టు. సో దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేశారు. అది చాలా ఇంపార్టెంట్ మరి. సో ఆ వస్తువు దగ్గరికి అది ఎక్కడ ఉందో అనేది ఫస్ట్ కనిపెట్టాలి. దాని తర్వాత అదే వస్తువు దగ్గర మీకు గణనాయకుడు ఉన్నాడు. ఓకే, శ్రీవాత్సవకి ఒకసారి అందరు క్లాప్స్. సూపర్, క్యాచ్ చేశాడు. ఒక దగ్గర 2 బాతులు ఉంటాయి. బాతులు డక్ తెలుసు కదా, ఫోటోస్. అవి ఫొటోస్, ఓకేనా, ఆర్ట్. దాని పక్కనే ఒక ఆర్ట్ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడున్నాడో ఫస్ట్ కృష్ణుడిని కనిపెట్టండి. చుట్టుపక్కల వినాయకుడు, చుట్టుపక్కలలో వినాయకుడు ఉంటాడు. వినాయకుడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పట్టిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హండుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముట్టులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో పట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తమెందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా హత్తుగా హత్తుకో ఒట్టుకో స్వాతంత్రోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశంతో బాల గంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది. ఇలాంటి ఉత్సవాలు నేటి కాలంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెద్ద పెద్ద గణపతిని పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక చందాలు వసూలు చేయడము, అంతేకాకుండా పెద్ద పెద్ద మంటపాలు వేసి ప్రకృతికి విరుద్ధమైనటువంటి అన్యాచురల్ కలర్స్ని యూజ్ చేసి అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలా కాకుండా మనం ఏం చేయాలి, ప్రకృతికి దగ్గరగా ఉండేటట్లుగా ఇలా మట్టి విగ్రహాలని తయారు చేసి, విగ్రహం ఎంత చిన్నదని కాదు, పూజ ఎంత ఘనంగా ఉన్నదని చూడాలి. మనం ఘనంగా విగ్రహాన్ని పెట్టడం కాదు, పూజ ఘనంగా చేయడం వల్ల గణపతికి చాలా ఇష్టం కలుగుతుంది. గణపతి మనకి చాలా వరాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా గణపతి నిమజ్జనం రోజు డీజేలు పెట్టి అసాంఘికమైనటువంటి నృత్యాలు చేస్తూ వికృత చేష్టల్ని చేస్తూ సమాజాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పనిని కాకుండా మన సాంప్రదాయబద్ధమైనటువంటి నృత్యాన్ని చేస్తూ, భజన చేస్తూ, సంకీర్తనలు చేస్తూ మనం గణపతి నిమజ్జనానికి బయలుదేరాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి సాంప్రదాయబద్ధంగానే ఈసారి గణపతి నవరాత్రులు చేద్దాం. పూర్తిగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన గణపతి నవరాత్రులు చేసి గణపతిని యొక్క కృపకి పాత్రలం అవుదామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మోతుకు నరేష్ కుమార్, ప్రధానాచార్య, శ్రీ సరస్వతి శిశు మందిర్, సిద్దిపేట.